బీసీల్లో కేటగిరీల వారిగా రిజర్వేషన్ ఖరారు కాలేదని కొంతమంది పిటిషన్ వేసిన కోర్టులో. దాని పట్ల నిన్న హైకోర్టు సైతం కూడా ఒక తుది తీర్పును కూడా ఇవ్వడం జరిగింది. మేము ఈ పరిస్థితుల్లో ఎన్నికల ప్రక్రియను ఆపలేమనేది కరాఖండిగా చెప్పింది. కాబట్టి ఇక ఎన్నికలకు ఎట్లాంటి అడ్డు లేదు. ఇక ఎన్ని అడ్డంకులు వచ్చినా కానీ ఈ ఎన్నికలు అయితే సర్పంచ్ ఎన్నికలు అయితే సజావుగానే కొనసాగుతాయి. కోర్టు ద్వారా ఎన్నికలు ఆపేటువంటి పరిస్థితులు ఇప్పుడైతే లేదు అనేది మనకు దీని ద్వారా అర్థమవుతా ఉన్నది. ఎంతమంది కోర్టుకు పోయినా ఇప్పుడు ఆపేటువంటి సిచ్యువేషన్లో అయితే లేదు. బీసీ రిజర్వేషన్లను లేకపోతే అవకతవకలను బీసీలకు ఇస్తానన్నటువంటిదో రిజర్వేషన్లు తగ్గినాయానో ఎవరు కోర్టుకు వెళ్ళినా కానీ ఇప్పుడు ఆగేటువంటి స్థితిలో అయితే లేనట్టుగా కనబడతా ఉన్నది. ఎన్నికల ప్రక్రియను ఆపలేం, బీసీల్లో కేటగిరీల వారిగా రిజర్వేషన్లు ఖరారు చేయకపోవడంపై పిటిషన్ చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ అలాగే జస్టిస్ మొహియుద్దీన్ ధర్మాసనం విచారణ. రిజర్వేషన్ల జీవో 46 పై స్టేకు హైకోర్టు నిరాకరణ. ప్రభుత్వానికి రాష్ట్ర ఎన్నికల సంఘానికి నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. ఎన్నికలు సజావుగా కొనసాగుతూ ఉన్నాయి. ఎవరు కూడా ఇబ్బంది పడకుర్రి, టెన్షన్ పడకుర్రి. ఏమైనా నామినేషన్ వేస్తే అది అటైతుందా, మళ్ళీ రిజర్వేషన్ ఏమైనా మారుతుందా అని చెప్పేసి కొంత టెన్షన్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇది కొంత ఉపశమనమైనటువంటి వార్త అనేది చెప్పుకోవచ్చు. రాజ్యాంగం నిర్దేశించిన ఎన్నికల ప్రక్రియను అడ్డుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్ల జీవో 46 పై స్టే ఇవ్వడానికి నిరాకరించింది. ఒకసారి ఎన్నికల ప్రక్రియ మొదలై నోటిఫికేషన్ జారీ అయిన తర్వాత అందులో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికలను అడ్డుకోరాదని చెప్పిన విషయాన్ని గుర్తు చేసింది. దీంతో మొత్తం రిజర్వేషన్లు 50% లోపు ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన తాజా జీవోకు అడ్డంకులు తొలగినట్లయింది. బీసీల్లో ABCD కేటగిరీల వారిగా రిజర్వేషన్లు ఖరారు చేయకపోవడం చెల్లదని, బీసీలకు మొత్తంగా రిజర్వేషన్లు ఇస్తూ జారీ చేసిన జీవోను కొట్టేయాలని, అలాగే మొత్తం రిజర్వేషన్లు 50% దాటకూడదని నిర్దేశిస్తున్న పంచాయతీరాజ్ చట్టం 2018 సెక్షన్ 285A కు రాజ్యాంగబద్ధత లేదని పేర్కొంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. మచాదేవ రజకుల సంఘం ప్రధాన కార్యదర్శి ఎస్ లక్ష్మయ్య తదితరులు ఈ పిటిషన్ దాఖలు చేసిండు. ఈ పిటిషన్పై చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్ల ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరపున న్యాయవాది ములుగారి సుదర్శన్ వాదనలు వినిపిస్తూ ప్రస్తుత రిజర్వేషన్లను ఏ ప్రాతిపదికన ఖరారు చేశారో సదరు డెడికేటెడ్ కమిషన్ రిపోర్టును ప్రభుత్వం బయటపెట్టడం లేదన్నారు. ఏ లెక్కల ఆధారంగా రిజర్వేషన్లు ఇచ్చారో తెలుసుకునే హక్కు బీసీ వర్గాలకు ఉందని తెలిపారు. బీసీలకు గంపగుత్తగా రిజర్వేషన్లు ప్రకటించడం వల్ల బీసీలో అత్యంత వెనుకబడిన కులాలకు అన్యాయం జరుగుతుందని, బీసీల్లో అత్యధికంగా ఉన్న కాపు, ముదిరాజ్, యాదవ, గౌడ తదితర కులాలకు మాత్రమే రిజర్వేషన్ల ఫలితాలు దక్కుతున్నాయని పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం రిజర్వేషన్ల జీవోపై స్టే ఇవ్వడానికి నిరాకరించింది. ఈ మేరకు బీసీల్లో సబ్ కేటగిరీ రిజర్వేషన్ల అంశంపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ఎన్నికల సంఘానికి నోటీసు జారీ చేసింది. కౌంటర్లు దాఖలు చేయడానికి ప్రభుత్వానికి 6 వారాలు, దానికి ప్రత్యుత్తరం ఇవ్వడానికి పిటిషనర్కు 2 వారాల గడువు ఇస్తున్నట్లు విచారణను 8 వారాలకు వాయిదా వేసింది. మరోవైపు డెడికేటెడ్ కమిషన్ నివేదికను అందజేయాలన్న పిటిషనర్ న్యాయవాది విజ్ఞప్తిని పరిశీలించిన ధర్మాసనం కౌంటర్లు వేసే సందర్భంగా ప్రభుత్వం కమిషన్ రిపోర్టును అందజేయకపోతే అప్పుడు కమిషన్ రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశిస్తామని చెప్పడం జరిగింది. సో 2 అంశాలు కూడా దీంట్లో ప్రధానంగా కనపడతా ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి రిజర్వేషన్లు ఓకే, బీసీలకు 42% రిజర్వేషన్ల 22%, 33% అనేది ఒకటి అంశం. అయితే దీంట్లో కేటగిరీల వారిగా బీసీలో ఉన్నటువంటి ABCD అన్నటువంటి ఏవైతే ఉంటాయో దీన్ని వర్గాలుగా విభజించి సంబంధించినటువంటి కేటగిరీకి ఎంత రిజర్వేషన్, ఈ బీసీ రిజర్వేషన్లో మా వాట ఎంత వస్తుంది, మా జనాభా ప్రకారం మా వాట మాకు ఇవ్వండి దీంట్లో కూడా అనేది ప్రధానంగా ఇప్పుడు లక్ష్మయ్య అన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈయన కోర్టుకు అప్రోచ్ కావడం జరిగింది. అంటే దీంట్లో 4 కులాలను ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. బీసీలకు 42% రిజర్వేషన్లో 22% రిజర్వేషన్లు ఉంటే దాంట్లో అత్యధిక సంఖ్యలో దాదాపు 22% రిజర్వేషన్ అనుకుంటే దాంట్లో 20% రిజర్వేషన్లు ఈ 4 కేటగిరీలకు సంబంధించిన ముదిరాజు కావచ్చు, గౌడ కావచ్చు, కమ్మ కావచ్చు, కాపు కావచ్చు, యాదవ్ కావచ్చు. సో ఈ 4 సంబంధించిన కులాలు మాత్రమే తీసుకొని పోతా ఉన్నారు. మరి మిగతా ఉన్నటువంటి చాలామంది ఉన్నారు, రజక ఉన్నారు, నాయి బ్రాహ్మణ వాళ్ళు ఉన్నారు. ఇట్లా పోతే చాలా ఉన్నటువంటి ఏ కేటగిరీలోనే ఎక్కువ మంది ఉంటారు, ఎక్కువ కులాలు దానిలో వస్తాయి. సో వాళ్ళకి ప్రాతినిధ్యం లేదనేది ప్రధానంగా వస్తున్నటువంటి అంశం. మరి ABCD కేటగిరీలో కూడా విభజించి మేము రిజర్వేషన్లు అమలు చేస్తామనేది కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి మేనిఫెస్టోస్ సైతం కూడా ఈ అంశం ఉన్నది. మరి ఎక్కడ కూడా ABCDగా ఎక్కడ కూడా విభజించలేదు, గంపగుత్తగానే
22% రిజర్వేషన్లతోటి గతంలో ఉన్నటువంటి రిజర్వేషన్లతోటి ఇప్పుడు వెళ్తా ఉంది కాబట్టి ఇది సబబు కాదు, మాకు అన్యాయం జరుగుతుంది అనేది ఇక్కడ ఉన్నటువంటి పిటిషన్దారుడు కోర్టుకు వెళ్తే ఇప్పుడు మేము ఏం చేయలేము, ఇది మేము ఆల్రెడీ చేసేటువంటి అది చేయి దాటిపోయింది, మీరు ముందుగా అప్రోచ్ కావాల్సినటువంటి అవసరం ఉండేది. ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయిన తర్వాత ఖచ్చితంగా రాజ్యాంగబద్ధమైనటువంటి ఈ ఎన్నికలను అడ్డుకోవడంలో మరి రాజ్యాంగం నిర్దేశించినటువంటి ఎన్నికల ప్రక్రియలో అడ్డుకోలేమని చెప్పేసి హైకోర్టు నిన్న స్పష్టం చేయడం జరిగింది. యాజ్ ఇట్ ఈజ్గా 3 విడతలు ఏవైతే ఉన్నాయో 11, 14, 17 తారీఖు ఈ 3 రోజులు ఏవైతే ఉన్నాయో ఆ ఎన్నికలు 3 విడతల్లో సజావుగానే కొనసాగుతాయి.